శ్రీ విఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా పాకాల మండలం మొగరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం సమన్వయకర్త వెంకట సిద్ధులు ఆధ్వర్యంలో విద్యార్థి విజ్ఞాన మంథన్ కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సుమలత ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు వనపర్తి వెంకట సిద్ధులు. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొగరాల నందు భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం వివిఎం అంటే విద్యార్థి విజ్ఞాన్ మంథన్ 2025 కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నాను. ఈ వివిఎం అనేది భారతీయ విజ్ఞాన్ భారతి ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్. ఇది భారతదేశంలో చదివే 6వ తరగతి నుండి 11వ తరగతి వరకు చదివే పిల్లలందరూ కూడా ఈ పరీక్ష రాయడానికి అర్హులు. ఈ పరీక్ష రాయడానికి ఇది ఉచితంగా రాసే పరీక్ష కాదు. ఈ పరీక్షను 200 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజుతో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ పరీక్షను రాయడానికి అర్హత సాధిస్తాడు. ఈ పరీక్షను ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, అదేవిధంగా రీజనింగు మరియు ఒక శాస్త్రవేత్త గురించి జీవిత చరిత్ర గురించి ఇందులో ప్రశ్నలు అడుగుపడతాయి. ఈ పరీక్షను 3 స్థాయిల్లో నిర్వహించడానికి నిర్ణయించబడింది. ఒకటి పాఠశాల స్థాయి లెవెల్ 1, లెవెల్ 2 అక్టోబర్, నవంబర్ నెలల్లో దీన్ని నిర్వహిస్తారు. తదుపరి ఈ పాఠశాల స్థాయిలో లెవెల్ 1, లెవెల్ 2 ఎవరైతే అర్హత సాధిస్తారో వారిని స్టేట్ లెవెల్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్ర స్థాయిలో అయిన తర్వాత నేషనల్ స్థాయి, ఈ 3 స్థాయిలలో పరీక్షలు నిర్వహించబడతాయి. ఇక్కడ ప్రతి స్థాయిలో కూడా విద్యార్థులు మంచి ప్రతిభ చూపించినట్లయితే వారికి ప్రశంసా పత్రాలతో పాటు నగదు బహుమతులు అందజేయబడతాయన్నమాట. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎందుకు పాఠశాల స్థాయి నుండి నిర్వహిస్తున్నారంటే భారతదేశంలో అర్హత సాధించలేకపోయినా కూడా వారు ఇది మొదటి అటెంప్ట్గా భావించి తదుపరి ప్రతి సంవత్సరము ఈ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఈ పరీక్షలను మనం ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ మనము ఇంకొకసారి కూడా ప్రయత్నం చేసి మంచి ప్రతిభను చూపించడానికి అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలు నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశము, ఇది భారత ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే విద్యార్థులను సైన్స్ పట్ల అవగాహన పెంచడము మరియు శాస్త్ర సాంకేతిక రంగాల్లో వాళ్ళని మంచి భారత శాస్త్రవేత్తలుగా తయారు చేయడానికి ఒక వేదికగా ఎంచుకోవడం జరిగింది. సో ఇప్పుడు చదువుతున్న పిల్లలే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడతారు. కాబట్టి ఈ భవిష్యత్ తరాల్లో శాస్త్రవేత్తలుగా ఎదగాలనేసి నిరంతరము మన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతము శ్రీ ప్రధానమంత్రి గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలంతా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా 200 రూపాయలు కష్టము, నేను ఆ ఫీజు కట్టలేను అనుకోకుండా 200 రూపాయలను మనము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా రిజిస్టర్ అయ్యి మనం పరీక్షకు బాగా తర్ఫీదయ్యి, కొంత సమయం ఉంది కాబట్టి బాగా తర్ఫీదయ్యి ఈ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి మనము ఏ లక్ష్యాలనైతే సాధించాలనుకున్నామో అలాంటి శాస్త్రీయ లక్ష్యాలను మనము సాధించి ముందుకు వెళ్ళి జీవితంలో ఒక సుస్థిరమైనటువంటి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఒక మంచి శాస్త్రవేత్తగా తయారయ్యి భారతదేశ అభివృద్ధిలో వారు చేతినివ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఈ పోటీ పరీక్షల్లో ఎవరైతే మంచి ప్రతిభ కనపరుస్తారో ఆ పిల్లలకు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రయోగశాలల్లో వాళ్ళు సందర్శించడానికి అవకాశము మరియు అత్యున్నత విద్యా సంస్థలైనటువంటి ఐఐటి, ఐఐఎం ఇలాంటి విద్యా సంస్థల్లో గొప్ప వ్యక్తుల ద్వారా పరిచయాలు, వారితో సాన్నిహిత్యాన్ని పెంపొందించేసి సో వారి యొక్క
జ్ఞానాన్ని కూడా షేర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి టాలెంటెడ్ పిల్లలకు భారత ప్రభుత్వము మరిన్ని అవకాశాలను కల్పించి ముందుకు తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ఒక విద్యార్థి అనే ప్రతి ఒక్కరూ మనకు అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని దానిలో మనము పోటీలకు సంసిద్ధంగా ఉండాలని కోరుకుంటూ, ఒక సైన్స్ ఉపాధ్యాయునిగా ఇక చదివే పిల్లలందరూ కూడా, ఈ పాఠశాలలో చదివే పిల్లలు కూడా మంచి భారత శాస్త్రవేత్తలుగా కావాలని, ఇలాంటి మరెన్నో పోటీ పరీక్షల్లో పాల్గొని వారి యొక్క ప్రతిభను కనపరచాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.